ఈ రోజు వీడియోలో కంఫర్ట్ జోన్ లోనే మూవీస్ తీసే డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ కి ఒక కామన్ ప్రాబ్లం ఉంది. అదే కంఫర్ట్ జోన్. ఒక హిట్ ఫార్ములా దొరికిందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్ట్ వస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ అదే ఫార్ములాని రిపీట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ కి కొన్నిసార్లు కనెక్ట్ అవుతాయి, కానీ కొన్నిసార్లు బోర్ కొట్టేస్తాయి. ఎగ్జాంపుల్ గా అనిల్ రావుపూడి గారు పటాస్ తో స్టార్ట్ అయ్యాడు. కామెడీ ప్లస్ మాస్ టెంప్లెట్ బ్లాక్ బస్టర్ అయ్యాక సుప్రీం, రాజాది గ్రేట్, F2, F3 అన్ని సేమ్ ఫార్మాట్ లోనే ఉంటాయి. అలాగే బోయపాటి గారు లెజెండ్, సరైనోడు, అఖండ అన్నింట్లో హీరో ఎలివేషన్, మాస్ ఫైట్స్, పవర్ఫుల్ డైలాగ్స్ తో అదే టెంప్లెట్ రిపీట్ చేస్తుంటారు. కొరటాల శివ గారు మెసేజ్ ప్లస్ కమర్షియల్ ని మిక్స్ చేస్తుంటాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అని నేను అన్నింట్లో హీరో ఒక సమాజం కోసం ఫైట్ చేస్తుంటాడు. త్రివిక్రమ్ గారు డైలాగ్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు, కానీ స్టోరీ ఫ్లో మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఫ్యామిలీ ఎమోషనల్ ట్రాక్ లోనే ఉంటుంది. ఇంకా శ్రీను వైట్ల గారేమో కామెడీ కన్ఫ్యూజన్ ఫార్ములాతో దూకుడు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అదే స్టైల్ ఎక్కువ చేయడం వల్ల ఆగడు లాంటి ఫ్లాప్స్ కూడా ఇచ్చాడు. హరీష్ శంకర్ గారు కూడా పంచ్ డైలాగ్స్, మాస్ హీరోయిజం తో సేఫ్ గానే నడుస్తారు. మారుతి గారు యూత్ ప్లస్ కామెడీ ఫ్యామిలీ డ్రామాలోనే స్టిక్ అయ్యారు. గోపిచంద్ మలినేని, సంపత్ నంది ఇలాంటి డైరెక్టర్స్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఫార్ములానే కంఫర్ట్ గా ఉంటారు. ఇలా చూస్తే ప్రతి డైరెక్టర్ కి తన స్టైల్ ఉంది. అది ఒక బ్రాండ్ ఐడెంటిటీ అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ సార్లు అదే రిపీట్ అవుతుంటే ఆడియన్స్ ఫ్రెష్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు.